సినిమాలు సాలిడ్ హిట్ కొడుతుంటే అంత సాఫీగానే సాగిపోతుంది. కానీ ఏ మాత్రం తేడా కొట్టినా ఇదిగో ఇలా లెక్కలు మారిపోతాయి. ఇప్పుడు లోకేష్ సినిమా లైనప్ లో అచ్చంగా ఇదే జరుగుతుంది. కోలీవుడ్ బెస్ట్ అనుకున్న కూలీ కళ్లు తేలేయడంతో చేయాల్సిన ఖైదీ 2ని పక్కన పెట్టి సాలిడ్ కాంబోకి తెరతీశాడట. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ గా నెంబర్ గేమ్ లో దూసుకుపోతున్న లోకీకి కూలీ పెద్ద షాకే ఇచ్చింది. ఇక ఈ దశలో ఖైదీ 2 గనక తేడా కొడితే లోకి పోయి ఎక్కడుంటాడో బాగా తెలుసు. అందుకే రిస్క్ తీసుకోలేక రజనీ కమల్ కాంబోని సిద్ధం చేస్తున్నాడని సమాచారం. ఇక ఇందుకు కార్తీక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. రజనీ కమల్ కాంబో విషయానికొస్తే అప్పుడెప్పుడో చివరిగా 1979లో ఐవి శశి దర్శకత్వంలో వచ్చిన అలావుద్దీన్ అద్భుత విలుక్కుం చిత్రంలో కలిసి నటించిన ఈ జోడీ దాదాపు 46 ఏళ్లుగా మరోసారి కనిపించకపోవడం విశేషం. ఒకవేళ లోకేష్ కనుక ఈ కాంబోని సెట్ చేస్తే మాత్రం అది నిజమైన కోలీవుడ్ ది బెస్ట్ అవుట్పుట్ గా నిలిచే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన థగ్ లైఫ్ లో చివరిసారిగా కనిపించిన కమల్ హాసన్ ప్రస్తుతం అన్బరీవ్ తో KH-237 ఇండియన్ 3 సినిమాలు చేస్తుండగా రజనీకాంత్ నెల్సన్ తో జైలర్ 2 సినిమా చేస్తున్నాడు. ఇక లోకి ఇప్పటికే ఖైదీ 2తో పాటు అమీర్ ఖాన్ తో ఒక సూపర్ హీరో సినిమా చేస్తానని ప్రకటించాడు కూడా. మరి ఇంత బిజీ లైనప్స్ లోకి కమల్ రజనీ ఎప్పుడు జతకడతారో చూడాలి. చిరు అనిల్ సినిమాకి మన శంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి రఫ్ఫాడిస్తాం, బాస్ తో ఈ పండుగ రఫ్ఫాడిస్తున్నాం అనే 3 పేర్లలో ఒకదాన్ని ఫిక్స్ చేస్తారట. ఇక శంకర వరప్రసాద్ అనేది చిరు అసలు పేరన్న సంగతి తెలిసిందే. సో మేకర్స్ ఇదే టైటిల్ కి మొగ్గు చూపే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. మరి మరో 2 రోజుల్లో వచ్చే చిరు బర్త్డే రోజు ఏ టైటిల్ ని అనౌన్స్ చేస్తారో చూడాలి. ఇక వెంకీ కోసం కుటుంబరావు, ఆనందరావు, వెంకటరమణ అంటూ పలు టైటిల్స్ ని థింక్ చేస్తున్నాడట మన గురూజీ. మరి మిడిల్ క్లాస్ మెలోడీస్ పలికించే ఈ కథకి ఏ టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తారు? ఇక మావాడి సినిమా పేరు అనార్కలి అంటూ నెట్టింట్లో ఊదరగొట్టేస్తున్నారు మాస్ మహారాజ్ ఫ్యాన్స్. మరి చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న కిషోర్ తిరుమల ఇదే ఫిక్స్ చేస్తాడా లేక మారుస్తాడా చూడాలి. ఇక విశ్వనాథన్ అండ్ సన్స్ గా రానున్నాడట సూర్య. బైలింగ్వల్ గా వస్తున్న ఈ సినిమాకి వెంకీ ఇదే ఫిక్స్ చేస్తాడా లేదా తెలియాలి. ఇక చైతు కార్తిక్ వర్మ కాంబోలో వస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ కి వృషకర్మ అని, నితిన్ విక్రమ్ కే కుమార్ కాంబోలో వస్తున్న సినిమాకి స్వారీ అని టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఇక మహేష్ జక్కన్న సినిమాకి గరుడ, జెన్ 63 అంటూ చక్కర్లు కొడితే నీల్ తారక్ సినిమా కోసం డ్రాగన్ అనే పేరు తెగ సర్క్యులేట్ అవుతుంది. చూడాలి మరి చక్కర్లు కొడుతున్నట్లుగా ఇవే టైటిల్స్ ఫిక్స్ అవుతాయా లేక మరో టైటిల్స్ తో రిలీజ్ అవుతాయా? క్రేజీ డైరెక్టర్, మాసీ హీరో, ఇంకేం కాసుల గలగలలే అనుకున్నారు మేకర్స్. ఇక మా తమిళ తంబిల 1000 కోట్ల కలల్ని కూలీ నెరవేరుస్తాడని ఆశపడ్డారంతా. కానీ జరిగింది వేరు. 1000 కాదు కదా 500 కొడుతుందా లేదా అన్న డౌట్. దీంతో మా సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇచ్చి ముంచేశారు బాబోయ్ అంటూ కోర్టుకెక్కింది కూలీ ప్రొడ్యూస్ చేసిన సన్ నెట్వర్క్. వాస్తవానికి ఈ సెన్సార్ సర్టిఫికెట్ ఏం చేస్తుందిలే అనుకున్నారంతా. కానీ ఈ ఏ అనే సింబలే ఫ్యామిలీస్ ని, పిల్లల్ని దూరం చేసింది. ఇక మాస్ థియేటర్లలో దుమ్ము లేపాల్సిన రజనీ మల్టీప్లెక్స్ లకే ఫిక్స్ అయ్యాడు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత రజనీ సినిమాకి ఏ రావడం ఇక్కడ గమనార్హం. అయితే సినిమా వచ్చి ఇప్పటికే వారం రోజులవ్వడం, ఇప్పటికే సినిమా రిజల్ట్ తేలిపోవడం, మరోవైపు చిన్న సినిమాలు దూసుకొస్తుండడం వంటి ట్రెండ్ ని చూస్తుంటే ఈ కేసులేమైనా కాసులు రాలుస్తాయంటే డౌటే. ఏది ఏమైనా కథ కనెక్ట్ అయితే ఈ సర్టిఫికేట్ సింబల్స్ కలెక్షన్స్ ని డామినేట్ చేయవని మేకర్స్ ఎప్పుడు తెలుసుకుంటారో. కియారా అద్వానీ, భరత్ అని నేను, కబీర్ సింగ్, MS ధోని ఇలా చేసినవన్నీ సాలిడ్ హిట్సే. ఇంకేం బాలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా అందరికీ ఈ అమ్మడే టార్గెట్ అయింది. పట్టాలెక్కే ప్రతి సినిమాకి ఈ భామే బెస్ట్ ఆప్షన్ అయి కూర్చుంది. కానీ గోల్డెన్ హ్యాండ్ అనుకున్న కియారా ఇప్పుడు ఐరన్ లెగ్ అయిపోయింది. చేసిన సినిమా చేసినట్టే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. కియారాని సక్సెస్ పలకరించి దాదాపు 3 ఏళ్లు గడిచాయంటే ఆశ్చర్యమే. అవును, చివరిగా 2022లో భూల్ భూలయ్యా 2తో హిట్ కొట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత చేసిన కామెడీ ఎంటర్టైనర్ జంగ్ జంగ్ జియే, విక్కీ కౌశల్, గోవిందా మేరా నామ్, సత్యప్రేమ్ కి కథ ఇలా ఏ సినిమా కూడా ఈ బ్యూటీకి హిట్ ఇవ్వలేకపోయాయి. ఇక బాలీవుడ్ అటుంచితే అప్పుడెప్పుడో వినయ విధేయ రామాతో డిజాస్టర్ ఇచ్చిన మరోసారి గేమ్ చేంజర్ కోసం జతకట్టాడు చెర్రీ. కానీ ఈ సినిమా అంతకు మించి అన్నట్టు అట్టర్ ఫ్లాప్ అయి కూర్చుంది. ఇక తాజాగా తారక్, హృతిక్ కాంబోలో వచ్చిన వార్ 2 రిజల్ట్ ఏంటో బాక్సాఫీస్ బాక్స్ లో చెబుతున్నాయి. ఇక ఇందులో కియారా చేసిన పర్ఫార్మెన్స్, ఫైట్లు, ఎమోషనల్ సీన్లు అన్నీ మర్చిపోయి బికినీ షాట్ నే ఫ్యాన్స్ రివైడ్ చేసుకుంటున్నారంటే క్యారెక్టర్ ఎంత తేలిపోయిందో తెలుస్తోంది. చూడాలి మరి KGF స్టార్ యష్ తో చేస్తున్న టాక్సిక్ అయిన ఈ అమ్మడిని సక్సెస్ ట్రాక్ లోకి తెస్తుందా? ఈ మధ్య వచ్చిన మదర్ ప్రమోషన్ అయిన ఫలితాన్ని తారుమారు చేస్తోందా?
గతంలోనూ పలు సినిమాలు ఇలా డేట్స్ మార్చుకున్నా మొన్న మధ్య వచ్చిన గేమ్ చేంజర్ సినిమా పోస్ట్ పోన్ తో ఈ వాయిదాలు మరీ ఎక్కువైపోయాయి. ఇక తనయుడి కోసం చిరు విశ్వాంబరాని వాయిదా వేయడం దగ్గర నుండి వస్తాయనుకున్న హరిహర దాకా ఎన్నో సినిమాలు అనుకున్న సమయానికి రాని పరిస్థితి. ఇదిలా ఉంటే తాజాగా వచ్చే సెప్టెంబర్లో రావాల్సిన సినిమాలు రావాలా వద్దా అనే డైలమాలో పడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమాలు ఘాటి, మిరాయ్. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 5న వస్తామని సాలిడ్ అప్డేట్ వదిలారు మేకర్స్. ప్రమోషన్స్ లో కూడా వేగం పెంచినట్టే కనిపించింది. తీరా ధర్నాలు, వర్షాలు, పోస్ట్ ప్రొడక్షన్ డీలే వంటి వ్యవహారాలు సినిమాలని మరింత వెనక్కి తీసుకుపోయే ఛాన్స్ ఉందని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరోవైపు 2 సినిమాలు ఒకే రోజు వస్తే రిస్క్ లో పడే ఛాన్స్ ఉండడంతో ఏదో ఒకటి మాత్రమే సెప్టెంబర్ 5న వచ్చే ఛాన్స్ ఉందని టాక్. మరి అదే నిజమైతే మాత్రం రెండింట్లో ఏది వచ్చే 5న బాక్సాఫీస్ పై అటాక్ చేస్తుందో చూడాలి. అయితే కంటెంట్ ఉన్న సినిమాలకి డేట్స్ తో పనేముంది అని అనుకోవడానికి కూడా లేదండోయ్. ఎందుకంటే కొన్ని మంచి సినిమాలు రాంగ్ టైంలో వచ్చి బొక్కబోర్లా పడ్డాయి కూడా. చూడాలి మరి ఊగిసలాడుతున్న ఈ రిలీజులు ఎప్పుడు స్టేబుల్ అవుతాయో. ఇప్పటికే డేట్ అనౌన్స్ చేసుకున్న మాస్ యాత్ర సెప్టెంబర్ వైపు దిక్కులు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక సెప్టెంబర్ 5న వస్తామన్న ఘాటి ప్రస్తుతానికి వరుస అప్డేట్స్ తో సందడి చేస్తూ వచ్చేలానే కనిపిస్తున్నా అప్పటి వరకు సినిమాను పోస్ట్ పోన్ చేయరన్న గ్యారంటీ లేదు. కారణం అదే రోజు మిరాయ్ వస్తామని చెప్పడమే. అంటే 2 సినిమాల్లో ఏదో ఒకటి తేదీ మార్చుకునే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఒకవేళ సెప్టెంబర్ 5న ఒక సినిమా వస్తే వారం తేడాతో అంటే 12న మరో సినిమా రానుందన్నమాట. అయితే వీళ్ళందరికన్నా ముందుగా సెప్టెంబర్ 12ను లాక్ చేసుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తన కిష్కందపురి అప్పుడే వస్తుందని టీజర్ తో హింట్ ఇచ్చాడు కూడా. మరి ఈ తేదీని బెల్లంకొండకు వదిలి మరో తేదీ వెతుక్కుంటారా లేక తగ్గేదేలే అంటూ బరిలోకి దిగుతారా చూడాలి. ఎందుకంటే ఈ డేట్స్ మిస్ అయితే పోటీ పడాల్సింది పవన్ ఓజీతోనే. మరి సెప్టెంబర్ 25న వచ్చే ఈ డైనోసార్ ముందు దిగాలని ఎవరు కోరుకుంటారు? అయితే అదే రోజు అఖండ 2 వస్తానని హడావుడి చేసినా వాలకం చూస్తుంటే తప్పుకున్నట్టే కనిపిస్తుంది. ఇక ఇవి కాక తమిళ డబ్బింగులు శివకార్తికేయన్ మద్రాసి సెప్టెంబర్ 5న, అలాగే విజయ్ ఆంటోనీ భద్రకాళి సెప్టెంబర్ 12న వస్తామని చెప్పేశారు కూడా. అంటే ఎటు చూసినా వచ్చే సెప్టెంబర్లో 5 పాన్ ఇండియా సినిమాలు సందడి చేయనున్నాయన్నమాట. చూడాలి మరి. ఇప్పటికిలా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాల్లో వచ్చేవి ఏవో, వాటిలో జనాలు మెచ్చేవి ఏవో. రైటర్లకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదన్న ఫైర్ తో డైరెక్టర్ అయ్యాడు కొరటాల. ఆ ఊపులో మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి సాలిడ్ హిట్స్ కూడా కొట్టాడండోయ్. అయితే జోరుగా దూసుకెళ్తున్న ఈ దర్శకుల వారు ఆచార్యతో తొలి ఫ్లాప్ మూటగట్టుకున్న నిన్ను నేను నమ్ముతాను అంటూ దేవరా వంటి సాలిడ్ హిట్ ఇచ్చాడు తారక్. పనిలో పనిగా దేవరా 2 ఉంటుందని అనౌన్స్ చేశారు. ఇక తారక్ కూడా పలుసార్లు కన్ఫర్మ్ చేశాడు కూడా. ఇక స్క్రిప్ట్ పై కొరటాల కూడా తెగ కసరత్తులు చేశాడు. కానీ కొరటాల వారి వాలకం చూస్తుంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టినట్టే కనిపిస్తోంది. అవును, తారక్ ఇటు నీల్ ప్రాజెక్టుతో బిజీగా ఉంటూనే మరోవైపు నెల్సన్ తోనూ అలాగే త్రివిక్రమ్ తోనూ ఇంకోవైపు ధూమ్ 4 అంటూ రకరకాల లైనప్స్ తో అస్సలు ఖాళీగా లేకుండా ఉన్న తారక్ ని నమ్మి టైం వేస్ట్ చేసుకోలేనంటూ మరో హీరో వైపు దిక్కులు చూస్తున్నాడట కొరటాల. ఇలా వస్తున్న టాక్స్ చూస్తే తండేల్తో సాలిడ్ హిట్ కొట్టి తొలిసారి 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన చైతూతో కొరటాల జోడీ కట్టబోతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి వస్తున్న ఈ వార్తలపై తారక్ ఎలా రియాక్ట్ అవుతాడో. తమిళ తంబేలే నాకు కరెక్ట్ అని ఫిక్స్ అయినట్టున్నాడు నాగ్. అయితే మామూలు సినిమాకి ఇలా డిసైడ్ అయితే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ తెలుగు హీరో అందులో చేస్తుంది 100వ సినిమా. ఎవరైనా ఏమనుకుంటారు? ట్రెండ్ అవుతున్న సుకుమారు లేక అచ్చొచ్చిన రాఘవేంద్రరావు కాదు, కూడదంటే ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ఆర్చివీనో ఇలా ఎవరో ఒక టాలీవుడ్ డైరెక్టర్తో జతకడతారని అనుకుంటాం. కానీ నా స్టైలే వేరు అంటూ కాలీవుడ్ డైరెక్టర్పై మోసపడుతున్నాడట ఈ మన్మధుడు. తమిళ దర్శకుడు ఆకాశం అనే సినిమాతో డైరెక్టర్గా పరిచయమైన ఆర్ కార్తిక్ కు తన 100వ సినిమా ఛాన్స్ ఇచ్చినట్లు ఇప్పటికే టాక్ వినిపించింది. కానీ ఎవరికి వారు సైలెంట్ గా ఉండడంతో గాసిప్ అనుకున్నారంతా. కానీ ఇది ఫేక్ కాదు, ఫ్యాక్ట్ అంటూ కుండ బద్దలు కొట్టేశాడు నాగ్. జగపతి బాబు నిర్వహిస్తున్న టీవీ షోలో పాల్గొని తన 100వ సినిమా మీద క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఈ సినిమా అప్డేట్ ఆగస్టు 29న నాగ్ పుట్టినరోజు నాడు వచ్చే ఛాన్స్ ఉందట. దీంతో అసలే గత కొన్నేళ్లుగా సోలో హిట్ లేని నాగ్ ఇలా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ని రిస్క్ చేసి కొత్తోడి చేతిలో పెట్టడం కన్నా తెలుగు వారితో చేస్తుంటే బాగుండు అన్న కామెంట్స్ కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. సినిమా బాగుంటే ఓకే, ఒకవేళ ఏ మాత్రం తేడా కొట్టినా ట్రోల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో
గెస్ కూడా చేయలేం. మరి నాగ్ రేంజ్ ని కార్తిక్ మోసి మరుపురాని సక్సెస్ ఇస్తాడా, లేక ఈ రిస్క్ ను పక్కన పెట్టి నాగ్ వేరే డైరెక్టర్ ను వెతుక్కుంటాడా చూడాలి. కన్నడ సినిమా అంటే కాసింత చిన్న సినిమా అనే స్థాయి నుండి కేజీఎఫ్ తో ఒక్కసారి 1000 కోట్లు కొల్లగొట్టి శాండల్వుడ్ కాస్త టాక్ ఆఫ్ ది నేషన్ అయిపోయింది. ఇక రాఖీగా నటించిన యష్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దీంతో ప్రస్తుతం చేస్తున్న టాక్సిక్ సినిమా భారీ అంచనాలని పెంచేసింది. ఇంకేం సినిమా ఎప్పుడా అని క్యాలెండర్ పట్టు కూర్చున్నారు మూవీ లవర్స్. అయితే ఫ్యాన్స్ ని ఇక ఏమాత్రం వెయిట్ చేయించలేమంటూ 2026 మార్చి 19న వస్తామని అనౌన్స్ చేశారు కూడా. అయితే ఇప్పుడు టాక్సిక్ కి పోటీగా బాలీవుడ్ మూవీ లవ్ అండ్ వార్ దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. సంజయ్ లీలా భన్సాలి నుండి దాదాపు 4 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా అవడం, భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా అవడంతో ఈ సినిమా కూడా బజ్ ని బాగానే మూటగట్టుకుంది. దీంతో ఇలా 2 భారీ బడ్జెట్ సినిమాలు 2026 మార్చి 19నే టార్గెట్ చేయడంతో అసలే సక్సెస్ రేట్ అంతంత మాత్రంగా ఉన్న ఇండస్ట్రీలో ఇలా పోటీగా వచ్చి కాసులు పంచుకోవడం ఎందుకు, సింగిల్ గా వచ్చి సాలిడ్ హిట్ కొట్టొచ్చుగా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి తగ్గేదేలే అంటూ ఒకే రోజు బరిలోకి దిగుతాయా, లేక సింగిల్ గా వచ్చి కాసులు కురిపిస్తాయా చూడాలి. పెద్ద దిక్కుగా ఉన్న దాసరిపోయాక ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేస్తారా అని ఆసక్తిగా ఎదురు చూశారంతా. అయితే నేను ఇండస్ట్రీ పెద్దని అని చిరు చెప్పకపోయినా అంతా ఊహించినట్టుగానే చిరు ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సిన పరిస్థితి. ఇక కోవిడ్ వంటి టఫ్ టైంలోనూ నేనున్నానంటూ ఎంతో మందిని ఆదుకున్నారు కూడా. మరోవైపు టికెట్ రేట్స్ పెంచే విషయంలో జగన్ ని కలిసిన వారిలో ముందున్నది కూడా చిరంజీవియే. అయితే ఎవరి కుంపట్లు వారు పెట్టుకునే ఇండస్ట్రీలో చిరు ఆ స్థానంలో నిలవగలడా, తాజాగా రైజ్ అయిన ఇష్యూని సాల్వ్ చేయగలడా అన్నదే అసలు ప్రశ్న. కానీ తాజాగా ఫెడరేషన్ ఛాంబర్ అంతా ఆయన వెనుకే ర్యాలీ అవడం చూస్తుంటే చిరు దాసరి స్థానాన్ని ఆక్రమించినట్టే కనిపిస్తోంది. 15వ రోజుకి చేరిన పంచాయతీ ఇంకా తేలనే లేదు. మరోవైపు యూనియన్లు పెద్ద నిర్మాతల మధ్య నలిగిపోతున్నామంటూ చిన్న నిర్మాతల వేడుకోళ్లు. మరోవైపు చిరు ఏం చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తామని ఫెడరేషన్ చెప్పడం బట్టి చూస్తే ఇండస్ట్రీకి చిరు మరో దాసరి అయినట్టే కనిపిస్తోంది. మరి చిరు మాట మీదుగా ఇటు ఫెడరేషన్ అటు ఛాంబర్ కలిసి సమస్యని కొలిక్కి తెస్తాయా, లేక చిరు మాటని కూడా లెక్క చేయకుండా 2 వర్గాలు డి అంటే డి అంటాయా చూడాలి. ఏది ఏమైనా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉండే ఈ సినీ ఇండస్ట్రీలో ఇంత పెద్ద బాధ్యత మోయడం కత్తి మీద సామే. చూడాలి మరి. అంతా తన వైపే చూస్తున్న ఈ వేళ చిరు తన మాటని నెగ్గించుకుంటాడా, లేక అమ్మో నా వల్ల కాదంటూ సైడ్ అవుతాడా? For more videos like this, subscribe Big TV channel.